జలాలు మళ్లించడానికి తల్లికి వందనం పథకం ప్రపంచంలో ఎక్కడ అమలు చేయలేదని మంత్రి పార్థసారథి అన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తామని చెప్పి ఒక్కరికే ఇచ్చిందని గుర్తు చేశారు. ఏడాది పాలనలోనే సూపర్ 6 పథకాలు అమలు చేశామని తెలిపారు మంత్రి పార్థసారథి. సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటిని దాదాపు 80% వరకు పూర్తి చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మొన్నటి రోజున ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పుకోకుండా అందరికీ తల్లికి వందనం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2019 ఎన్నికల్లో అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 ఇస్తామని చెప్పింది. ఎంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు, కానీ ఒక్కరికి మాత్రమే లిమిట్ చేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ కూడా మేము ఇంటికి ఒక్కరికే ఇస్తామని చెప్పలా. స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటిని దాదాపు 80% వరకు పూర్తి చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మొన్నటి రోజున ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే